23వ తారీఖు రోజున TR9 టీవీ 8వ వసంతంలోకి అడుగుతున్నటువంటి ఈ సందర్భంగా TR9 టీవీకి మరియు వారి రిపోర్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారి టీంకి అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఎప్పుడైనా కూడా TR9 టీవీ అడగగానే సమస్య ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న విషయంలో TR9 టీవీ ఆలోచన విధానం మాకు నచ్చి మేము TR9 టీవీకి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారు చూపించినటువంటి మీడియా ద్వారా అనేకమైనటువంటి రైతాంగం చాలా లబ్ధి పొందింది. ఇంకా వారి కృషి ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా TR9 టీవీ ఒక రైతాంగ విషయంలోనే కాకుండా ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే రైతాంగ విషయంలోనే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయంలోనైనా కూడా TR9 టీవీ ప్రజల ముందుండి వారి సేవలను చిరస్మరణీయంగా కొలుచుకుంటూ వారికి మరొక్కసారి కూడా 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఏ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా మేము ప్రత్యేకంగా మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా శాఖ తరఫున మేము ఎప్పటికీ కూడా ముంగట ఉంటాం. వారి సేవలు చిరస్మరణీయమని కొలుచుకుంటూ వారు ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, ఇంకా రైతాంగ సమస్యల పట్ల, విద్యార్థుల సమస్య పట్ల మరియు వాణిజ్య వ్యాపారాల విషయాల పట్ల, ప్రతి ఒక్క విషయాల పట్ల అవగాహన చాలా ఉంది ఇప్పటికీ. కానీ ఇంకా నైపుణ్యత ఉన్నది, వారికి ఉన్నంత అనుభవం మాత్రం ఇంకా వేరే వాళ్ళకి లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ప్రతి ఒక్క నైపుణ్యతతోని ముంగడికి రావాలని, ప్రజలకు ఈ TR9 టీవీ ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసి వారి ఛానల్ను ఇంకా చాలామంది కూడా వీక్షించి TR9 టీవీని ఆదరిస్తే ఇంకా సమస్యల ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క సమస్యలో కూడా TR9 టీవీ ముందుండి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా ఉంటుందని ప్రజానీకానికి, అదేవిధంగా TR9 టీవీ యాజమాన్యానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లు తిరుమల రెడ్డి కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు.